రైట్, ముందుగా అప్పూడి తిరుపతిరావు గారితో మాట్లాడదాం. తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. అందరికీ నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, సో మొత్తానికి ఉక్కు సంకల్పం నెరవేరుతుందా? ఆంధ్రుల ఉక్కు సంకల్పం ఇక్కడ అంటే నెరవేరుతుంది అనడానికి నేను ప్రధానమైనటువంటి ఒక 5 కారణాలని మేము ముందు ఉంచుతాం. ముందుగా ఒకటి, మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతోనే ఏదో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కాదు. దేశంలో ఉన్నటువంటి చాలా పిఎస్యులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా తీసుకుంది. మేము ఉన్నటువంటి దశాబ్ద కాలమే కాదు, గతంలో ఉన్నటువంటి దశాబ్ద కాలంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు, దానికి సంబంధించినటువంటి ఏదైతే పరిష్కార మార్గాలు లేదనేసి అంటే, ఇంకా చెప్పాలనేసి అంటే, అది ఏదైతే ఇటీవల కాలంలో గత యూపీఏ ప్రభుత్వ సమయంలో పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల వచ్చినటువంటి నష్టాలు, ఈ నేపథ్యంలో ఈ ప్రైవేటీకరణ నిర్ణయం అనేది గత 3 ఏళ్ల కిందట, సబ్జెక్ట్ టు కరెక్షన్ 3-4 ఏళ్ల కిందట మా ప్రభుత్వం తీసుకున్న మాట అయితే వాస్తవం. ఇది నేపథ్యం. అయితే విశాఖ ఉక్కుకు సంబంధించి పరిరక్షణకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. గతంలో వాజ్పేయి గారి సమయంలో కూడా ఇదే పరిస్థితి వస్తే దాన్ని ఆదుకున్నటువంటి, ఆ రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఒకే విడతగా విడుదల చేసి విశాఖ ఉక్కుని పరిరక్షించినటువంటి సందర్భాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. ఏదైతే 98 తర్వాత ఉన్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వ సమయంలో. ఇది భారతీయ జనతా పార్టీకి ఇంకొకటి ఏంటంటే, విశాఖ ఉక్కు దాంతో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలైతేనేమి, విశాఖకైతేనేమి ఒక అనుబంధం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కొత్త ఏమీ కాదు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన సందర్భంలో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చురుకైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. ఈ నేపథ్యంలో ఇవాళ మీరు గమనించే ఉంటారు, దాదాపు 3 సంవత్సరాల పైచిల కాలం విశాఖ ఉక్కు పరిరక్షణ అని చెప్పేసి అక్కడ ఉద్యోగులు అయితేనేమి, లేకపోతే వివిధ వర్గాల వారు అయితేనేమి, ఏదైతే చేస్తున్నటువంటి ఆందోళనలు, వీటన్నిటి నేపథ్యం ఒకవైపు. రెండోది, ప్రైవేటీకరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి కేంద్ర ప్రభుత్వం తాలూకా విధానం ఒకవైపు నేను ఇక్కడ స్పష్టం చేస్తాను. 3 సంవత్సరాల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేసి అంటే భారతీయ జనతా పార్టీ అని నేను చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ఎందుకు నేను చేసింది అని చెప్పడానికి నేను విశ్లేషించి కూడా చెప్తా. ఒకటి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర నాయకులతో ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటీకరణకు బదులుగా దాన్ని పరిరక్షించుకునేందుకు అవసరమైనటువంటి, మిగతా వాళ్ళందరూ మామూలుగా పరిరక్షించాలి అంటారు, అది వేరే విషయం, వాళ్ళు తప్పు. బట్ ఏ విధంగా పరిరక్షించాలి, ఏం చేస్తే, ప్రధానమైనటువంటి సమస్యలు విశాఖ ఉక్కుకు ఉన్నటువంటివి ఏంటంటే సొంత గనులు లేకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఆ నేపథ్యంలో ఏదైతే అలాంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేసి వాటిని ఏ విధంగా పరిష్కరించగలమో ఆలోచన చేసి అటువంటి ప్రాజెక్టుల్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి ఈ స్థితికి ఇవాళ అంటే యథాతథ స్థితి కొనసాగింపుకి చేసినటువంటి కృషి భారతీయ జనతా పార్టీ. అదే సందర్భంలో ఇవాళ కూడా ఖచ్చితంగా అది పరిరక్షించబడడానికి ఉన్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలను కూడా ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఇవాళ ఏదైతే రాత్రి విశాఖ ఉక్కు కర్మాగారానికి, విశాఖ ఉక్కు గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు కేంద్ర మంత్రి ఏదైతే మా కుమారస్వామి గారు. ఏ సందర్భంలో ఈ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొంది నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా ఇదే ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం విశాఖపట్నంలోనే ఉన్నారు. ఒక సానుకూలం. దీనన్నిటికీ తోడు మా స్థానిక ఏదైతే
విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుల తాలూకా కృషి ఉందని నేను చెప్పడానికి సాక్షించాను అనేసి అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అంటే అది అనుకోకుండా జరిగిందో లేకపోయినట్టయితే కాకతాళీయంగా జరిగిందో గాని ఏదైతే గత 2 సంవత్సరాల క్రిందట 2 సంవత్సరాల క్రిందట మాకు ఒక అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి. ఏదైతే మీకు తెలుసు కదా, ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గా నియామకం జరుగుతుందో అటువంటి సందర్భంలో ఇదే విశాఖపట్నం వాసి అయినటువంటి మాకు ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కాశీరాజు గారిని సెయిల్ డైరెక్టర్ గా నియామకం జరిగింది, మా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. సో ఆయన కూడా విశాఖ స్థానికంగా ఉన్నందువలన విశాఖ స్థానిక అవసరాల దృష్ట్యా స్టీల్ ప్లాంట్ తాలూకా ప్రాముఖ్యత దృష్ట్యా ఈ స్టీల్ ప్లాంట్ లో చేస్తున్నటువంటి ఏదైతే నిరసనకారులు అనొచ్చు లేదా ఉద్యమకారులు పరిరక్షణకారులు అందాం, మేము కాసేపు ఉద్యమాలు నిరసనలు కంటే ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి చేస్తున్నటువంటి వ్యక్తులందరితోనూ ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధించిన దృష్ట్యా ఆయన కూడా ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ గా సెయిల్ డైరెక్టర్ గా తన కృషిని తను కొనసాగిస్తూ ఇవాళ కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఏ విధంగా అంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు నిందా ప్రస్తావించినటువంటి గనులకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ఇవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే విశాఖపట్నం ఖచ్చితంగా సెయిల్ లో భాగస్వామి అయితే, సెయిల్ లో మెర్జ్ అయినట్లయితే వీటన్నిటికీ సమాధానం దొరుకుతుందని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా ఆయన కూడా ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఆయనకు అవకాశం ఉన్నంత వరకు చేసుకుంటూ వచ్చారు. ఇవాళ కూడా ఆయన సెయిల్ కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఊటీలో సబ్జెక్ట్ కరెక్షన్ ఊటీలో ఎక్కడ జరుగుతుంటే కూడా దానికి వెళ్లకుండా ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ ఇదే సమయం ఈ ఉక్కు ఫ్యాక్టరీలోనే ఇవాళ కూడా ఆయన ఉన్నటువంటి సందర్భాన్ని నేను కోట్ చేస్తాను. సో ఎందుకు నేను ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము దేశంలో ఉన్నటువంటి పిఎస్యులకు సంబంధించినటువంటి నిర్ణయంలో భాగంగా వచ్చింది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కానీ రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పార్టీ ప్రముఖులు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ విశాఖ పరిరక్షణ కోసమనే ఇవాళ మేము కృషి చేస్తూ వచ్చాము. ఇప్పుడు గతంలో వైకాపా ఉండేది, వాళ్ళు వచ్చి ఏదైతే విశాఖలో జరుగుతున్నటువంటి నేను ఇందాక చెప్పినటువంటి పరిరక్షణ వ్యక్తులతోని వాళ్ళతో కలిపి వీళ్ళు యాక్టివిటీ చేయటం, అధికారంలో ఉండి యాక్టివిటీ చేశారు, అధికారంలో ఉండి యాక్టివిటీస్ చేశారు కదా. నేను అదే చెప్తున్నా, అధికారంలో ఏం యాక్టివిటీ, వీళ్ళు ఎక్కడో 10 మంది నిలబడితే నేను ముందెళ్ళిపోయి యాక్టివిటీ చేస్తానంటే అది యాక్టివిటీ కాదు కదా బ్రహ్మనాయుడు గారు. 10 మందిని తీసుకొని వచ్చి నేను యాక్టివిటీ చేస్తే యాక్టివిటీ చేసినట్టు అవుతుంది. మీలాంటిలో 10 మంది ముందు ఉన్నారు, నేను ఆ ముందుకు వచ్చేసి ఒక ఫోటో తీసుకొని నేను కూడా మా బ్రహ్మనాయుడు గారితో పాటు పరిరక్షణలో పాల్గొన్నాను అనేసి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అలా చేశారు వాళ్ళు. అంటే ఏంటంటే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన లేదు. ప్రధానంగా నేను చెప్తా ఆలోచన లేకపోతే ఇతరత్ర కాదు. ఏదైతే రాష్ట్రాన్ని బస్సు పట్టించినటువంటి వివిధ సందర్భాలను మనం చూసుకున్నట్లయితే విశాఖ పరిరక్షణ సంబంధించి వాళ్ళకి అవగాహన లేకే ఏదో తూతూ మంత్రంగా మేము కూడా చేస్తున్నాము అనిపించుకోవడానికి చేసినటువంటి కార్యక్రమాలు అవి. కాకపోతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నది అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి నాయకత్వం అయితే నేను ధైర్యంగా చెప్పగలను. ఇవాళ కూడా దానికి ఇవాళ ఏదో ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పి అంటే ఉక్కు శాఖ మంత్రి పర్యటనకి ప్రధాన కారణం ఏంటి, అసలు ఎందుకు ఈ రోజే ఆయన పర్యటించాలని అనుకుంటున్నారు? ఎస్, డెఫినెట్ గా నేను చెప్తా. ప్రధానమైనటువంటి కారణం నేను ఇందాకే చెప్పినట్టుగా మొదటి నుండి భారతీయ జనతా పార్టీ దాని పరిరక్షణకి కట్టుబడి ఉన్నటువంటి సందర్భంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో ఈయనకి స్టీల్ మినిస్ట్రీగా వచ్చిన తర్వాత స్టీల్ మినిస్ట్రీలో మళ్ళీ సహాయ మంత్రి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా గతం నుండి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సెయిల్ డైరెక్టర్ గా కాశీరాజు గారు ఉన్నటువంటి సందర్భం ఈ 3 అంశాలు దిశగా తీసుకొని నాకు తెలిసి బహుశా ఇవాళ కుమారస్వామి గారి మొదటి పర్యటన అయ్యి ఉండొచ్చు, లేదనేసి అంటే 2వ 3వదో అయ్యి ఉండొచ్చు. పర్యటన ఈ విశాఖ ఉక్కుకే పెట్టుకొని అది కూడా ఏదో ఒకసారి వచ్చి కనబడి వెళ్ళిపోయినట్టు కాకుండా ముందు రోజే వచ్చి కాస్త సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వాళ్ళ మధ్యాహ్నం వరకు స్టీల్ ప్లాంట్ లోనే ఉంటున్నారు. సో ఈ 3 కారణాలు ప్రధానమైనటువంటివి.
ఈ 3 కారణాలకి ఆలోచన ఏంటనేసి అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అయితేనేమి, ఉత్తరాంధ్ర నాయకులు అయితేనేమి, మా తాలూకు ఆలోచన విశాఖ ఉక్కు పరిరక్షించబడాలి అని అంటున్నా. అది ప్రైవేటు పబ్లిక్ అనేది కూడా కాదు ఇక్కడ. అసలు దాని పరిరక్షణకు కావలసినటువంటి ఆలోచన ముందు చేయాలి. నేను ఇందా చెప్పినటువంటి ధనులు అయితేనేమి, లేకపోతే మూలధనం సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, ఇవన్నీ కూడా అడ్రస్ చేయడానికే మేము మొదటి నుండి ఆలోచన చేస్తున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం, దానికి అనుగుణంగా కార్యాచరణ చేశాం, ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చాం. జరగబోయే దాని గురించి కూడా మేము ఆశావాహ దృక్పథంతో ఉన్నాం. ఖచ్చితంగా అది పరిరక్షించబడి అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలా. పరిరక్షించబడినంత మాత్రానే సరికాదు. చాలా పిఎస్యూ చూసాం మనం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఇవాళ కాదు, ఏదైతే ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన పివి నరసింహరావు గారి సమయం నుండి ప్రారంభమైనటువంటి పిఎస్యూల ప్రైవేటీకరణ సంబంధించి మనం ఒకసారి చూస్తే చాలా పిఎస్యూలు పరిరక్షించదా అనుకున్న కూడా దివాళా తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కాదు ఇక్కడ. విశాఖ ఉక్కు ప్రైవేట్ రంగంలోకి వెళ్లకుండా పరిరక్షించడంతో పాటు దానికి ఉన్నటువంటి సమస్యలు తొలగి మళ్ళీ అభివృద్ధి పథంలో ప్రయాణం సాగించాలనేదే మా తాలూకా దృక్పథం. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. కూటమి ప్రభుత్వాలుగా అక్కడైతేనేమి ఇక్కడైతేనేమి కలిసి ఉన్నటువంటి సందర్భం కూడా. అవును, కేంద్రంలో ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంది. మా భాగస్వాములు అందరి తాలూకా ఆలోచన, ఇంక్లూడింగ్ నేను ఇంకోటి కూడా ఇక్కడ మీకు కోట్ చేస్తున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మేము మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు కూడా విశాఖ పరిరక్షణ కోసం ఆయన ఉద్యమించారు. అది అలాంటిది చెప్పినటువంటి వైకాపా ఉద్యమం కాదు. అది 10 మంది ఉంటే ముందు కూర్చుంటూ పోయి ఉద్యమం కాదు. ఈయన వెళ్తే 10 మంది ఈయన వెనకొచ్చి ఉద్యమాన్ని